అవిరాగరా అంబుజోదర ఆనందదాయక అధిదేవనికు అధివంత గుడి హారతిచ్చిదవు. పన్నెండురా పడగలెత్తి ఆడురా పడగల కింద రాముడొక్కడే పాలు జాతం చదివెనురా వెప్పలు తెగజాతరా చక్కనయ్యను చూడరా సగ్గు సిగ్గు లేని వాడే ఒక్కడే నేనురా రాముడే నేనురా. గురు నాయనక 10 మంది నన్ను బట్టనల గురు నాయనక 10 మంది నన్ను సాగదోలి వటురు లోకులు నన్ను సాగదోలి వటురు లోకులు ఏమయ్యన మనమి ఏమయ్యనయో ఏమయ్యో బ్రహ్మగుడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదే నిజం. నేను మీ శాన్వి. ప్రెజెంట్ నేను కుక్కట్పల్లి దగ్గర ఉన్నాను. మరి ఇక్కడికి నేను రావడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఒక శ్రీమాత ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పేసి ఉంది. జనరల్గా ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులకి పిల్లలు చూసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నా, లేదు అంటే మేము ఇంకా తల్లిదండ్రుని చూసుకోలేము అంటే ఆ ఏజ్ వచ్చాక వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడంటే పిల్లలతో ఉండాలి, లేదంటే మనవలతో ఉండాలి, టైం స్పెండ్ చేయాలి అనుకుంటారు. సో మరి దీనికి అది కంప్లీట్గా భిన్నం అని నేను చెప్పలేను, కానీ చూసుకుంటే అక్కడ బోర్డు మీద అయితే క్లియర్గా మెన్షన్ చేస్తుంది శ్రీమాత ఎల్డర్లీ కేర్ సర్వీసెస్ అండ్ అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పేసి హోమ్ కేర్ సర్వీస్ అని చెప్పేసి కూడా అక్కడ మెన్షన్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఫిజియోథెరపీ కానీ, లేదు అంటే ఇట్లా రీహాబిలిటేషన్ ఎయిడ్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళకి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళే డాక్టర్ని తీసుకొచ్చేసి ఇక్కడ పేషెంట్స్ ఎవరన్నా ఉన్నా, లేదంటే ఇక్కడ జనరల్గా ఏంటి అంటే ప్రెసెంట్ హైదరాబాద్లో కానీ ఎక్కడన్నా ఈ జనరేషన్ చూసుకుంటే వాళ్ళకి టైం అంటూ దొరకదు తల్లిదండ్రులు చూసుకోవడానికి. ఆఫీస్ అని చెప్పేసి డ్యూటీ అని చెప్పేసి వెళ్ళాలి. సో పర్టికులర్గా వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోలేని సిచ్యువేషన్లో ఇక్కడ ఇలాంటి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చేసి వాళ్ళు జాయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడే వాళ్ళు కూడా డే టు డే టైం టు టైం అన్ని ఫుడ్ ఇస్తూ, మెడిసిన్ ఇస్తూ, డాక్టర్ అవైలబుల్లో ఉండేలా చూసుకుంటారు. మరి లోపలికి వెళ్ళి ఈ శ్రీమాత ఓల్డ్ ఏజ్ హోమ్ ఏదైతే ఉందో ఆ నిర్వాహకులతో కూడా మాట్లాడదామో, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, అసలు ఎలా ఉంటుంది వాళ్ళకి, ఇక్కడ బాగానే ఉందా అనేది కూడా కనుక్కుందామా. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. సో ప్రెజెంట్ అయితే మనం శ్రీమాత ఓల్డ్ ఏజ్ హోమ్ పైకి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ ఉండే వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఇక్కడ వాళ్ళకి సేఫ్గానే ఉందా, అసలు ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందామా రండి. హాయ్ అమ్మా, నమస్తే. హాయ్ నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. నా పేరు లీలాంబిక. లీలాంబిక. ఎక్కడి నుంచి వచ్చారు? నేను విజయవాడ నుంచి. ఇక్కడ మా అమ్మాయి ఉన్నది, చిన్న అమ్మాయి, మనోడు ఒకడు ఉన్నాడు. ఇక్కడ వచ్చి ఉన్నాను అనమాట. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? 5-6 days. 5-6 days అవుతుంది. ఇక్కడ బాగా చూసుకుంటున్నారా? చూసుకుంటాను, బాగా చూసుకుంటాను. ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ హెల్త్ విషయం అమ్మాయిని చూడటానికి వచ్చాను. అలాగే నాకు హెల్త్ అంతా బాగుంది. ఫ్రాక్చర్ అయింది కాలు, చూపిస్తాను ఇక్కడే మోకాళ్ళ దగ్గర. ఎముక డిస్లొకేషన్. ఎందుకు, ఏమైంది? ఇలా నడుస్తూ ఉంటే తూలిపోయి పడిపోయాను. మెట్ల మీద నుంచి ఏమన్నా పడిపోయి? కాదు, ఇలాగే పక్కన మా మంచం సోఫా ఉంది, సోఫా పక్క నుంచి నడుస్తూ వస్తుంటూ పడిపోయాను. మరి ఇక్కడ బాగా చూసుకుంటున్నారా? చూసుకుంటారు, డాక్టర్ రావడం చాలా బాగా. నిన్న కూడా వచ్చారు, బిర్లా కంపెనీ తరఫున ఆవిడ వచ్చారు, ఆవిడ చూసుకున్నారు. అంతకుముందు డాక్టర్ వచ్చారు, ఫిజియోథెరపీ డాక్టర్ కూడా ఉన్నారనుకుంటా, కానీ నేను చెప్పలేదు ఈ విషయం. ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని ఇంకో డాక్టర్ అడ్వైజ్ ఇచ్చారు. స్వప్న గారు ఎట్లా చూసుకుంటున్నారు? బాగా చూసుకున్నారు. సొంత కూతురులా చూసుకుంటున్నారా? కూతురు కాదు, నేనే అమ్మని.
సరే అమ్మా. ఆవిడ వయసు పిల్లలు ఉన్నారు నాకు. మనవాళ్ళు ఉన్నారు నలుగురు. పెద్దమ్మాయికి ఇద్దరు, చిన్నమ్మాయికి ఇద్దరు. పెళ్ళిళ్ళు అయిపోయా పిల్లలు? లేదు, చిన్న మనవాళ్ళే కావాలి. మనవాళ్ళే నలుగురు, అమ్మాయిలు లేరు మనవాళ్ళు. అది ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి. ఒక అమ్మాయి చెన్నైలో ఉంటుంది, ఒక అమ్మాయి హైదరాబాద్. అబ్బాయి లేరా? అబ్బాయి లేరు. మరి విజయవాడలో ఉంటున్నాను అన్నారు కదా, అక్కడ ఎవరితో ఉండేవాళ్ళు? మా హస్బెండ్తో ఉన్నాను. హస్బెండ్ పోయిన తర్వాత మా ఇల్లు నాకు రాశారు, అక్కడే ఉన్నా. వెళ్ళాలి, ఒక్కొక్కసారి వెళ్తూ ఉండాలి. శైలికి పెట్టారు గ్రూప్ హౌస్ అనమాట అది. ఆ గ్రూప్ హౌస్లో ఒక హౌస్ మాది. 7 ఫ్యామిలీస్ ఉంటాయి. స్పెషల్గా గుజరాతీస్ కట్టించుకున్నారు ఆ రోజుల్లో పాతగా. అది మేము కూడా దాంట్లో ఉంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక ఆరోగ్యరీత్యా ఇక్కడికి వచ్చి ఆరోగ్యరీత్యా అంటే ఎవరిని అమ్మాయిల్ని బాధ పెట్టడం ఎందుకు అని వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది, ఏ ఊరినా వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళకి పిల్లలు ఉన్నారు. పెద్ద అమ్మాయికి దానికి 2 అబ్బాయిలే మనవాళ్ళు నాకు. చిన్న అమ్మాయికి 2 అబ్బాయిలు, నలుగురు మనవాళ్ళు. వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని మీ అంతటి మీరే అర్థం చేసుకొని వచ్చారు. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. హాయ్ అమ్మా, నమస్తే అమ్మా. మీ పేరమ్మా? లక్ష్మి. లక్ష్మి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 2వ నెలది. 2వ నెల? 2 నెలలు అయింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడే మాది ఏలూరు, కానీ ఇక్కడ వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. కుక్కడపిల్ల ఉండేవాడు. పిల్లలు ఏం చేస్తుంటారు? పిల్లలు ఉన్నారా? ఒక బాబు, 2 పాపలు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? మియాపూర్లో ఉంటారు. ఆలివిల్ కాలనీ. బాబు అయితే ఇక్కడే ఉంటాడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు కాలు ఎలకలు కలిసి బాగా ఇదైపోయిందండి. కాలు రక్తం గడ్డలు కట్టి చాలా హాస్పిటల్లో చూపించుకున్నాక ఇంటి దగ్గర కుదరలేదు, భోజనం అదని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. మరి ఇక్కడ ఎలా ఉంటుంది? బాగుంటుంది. స్వప్న గారు ఎలా చూసుకుంటారు? బాగా చూసుకుంటారు, బాగా చూసుకుంటారు. మరి ఇక్కడ పిల్లలు వస్తుంటారా? వస్తారు. రోజు బాబు వస్తాడు, పాప వాళ్ళు వారానికి సార్ వస్తారు. మనవాళ్ళు ఉన్నారా? బాబుకి 2 పాపలు, పెద్ద అమ్మాయికి 2 కొడుకులు, చిన్న అమ్మాయికి ఒక బాబు, పాప. అంటే ఇక్కడే ఉంటారా? మళ్ళీ ఇంటికి ఏమన్నా వెళ్ళే ఉద్దేశం? నేనా వెళ్ళిపోతానండి. రేపు 28కి 2 నెలలు అవుద్ది, వెళ్ళిపోతాను. అంటే కాలు బాగాలేదని చెప్పి వచ్చారు, హాస్పిటల్ నుంచి ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? బాగా చూస్తారు, ఏం లేదు, బాగా చూస్తారు. హాయ్ అమ్మా, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నాను. మీ పేరు? రమాదేవి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 4 సంవత్సరాల నుంచి. 4 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేటివ్ ప్లేస్ విజయవాడ. ఓకే. మా వారేమో ఆబనిగడ్డలో ఉద్యోగం చేశారు. టీచర్ జాబ్ చేస్తూ చనిపోయారు. గవర్నమెంట్ జాబ్, పెన్షన్ వస్తుంది. పెన్షన్ పెట్టుకుని ఇక్కడ పిల్లలు లేరు. సిస్టర్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తారు. ఏదన్నా అకేషన్ అయితే తీసుకెళ్ళి 10 రోజులు ఉంచుకుని తీసుకొచ్చి మళ్ళీ దింపుతారు. బాగానే ఉంది. మేడం కూడా చక్కగా జోక్స్ వేసి నవ్విస్తూ ఉంటారు. పొద్దున్న మార్నింగ్ ఈవినింగ్ వచ్చి అందరినీ పలకరించి మాట్లాడుతూ ఉంటారు. మరి స్వప్న గారు బాగా చూసుకుంటున్నారా? కన్న కూతురులా చూసుకుంటున్నారా? అందరినీ ఒకటిగానే చూస్తారు ఆవిడ. ఇక్కడ ఫుడ్ అవి ఎలా ఉంటుంది? బానే ఉందండి. ఆరోగ్యం అవి ఓకేనా? ఆరోగ్యమే కొంచెం తేడాగా ఉంది. అంటే ఫిట్స్ అవి వస్తాయి అప్పుడప్పుడు. కాలు ఈ మధ్య పడిపోయాను, కాలు దెబ్బ తగిలింది. అవే కొంచెం పోటుగా ఉంటుంది. దానికి మందులు అవి వేసుకుంటున్నా. డాక్టర్స్ వాళ్ళ టైంకి వస్తారా? అంటే ఏమైనా బాగాలేకపోయినా చూడడానికి కానీ? మనకి ఏదైనా అర్జెంట్ అయితే కింద ఉన్నారు డాక్టర్ గారు, వస్తారు చూస్తారు. తను సిస్టర్ అనమాట. తనే మందులు అవన్నీ ఇస్తూ ఉంటుంది, ఇంజెక్షన్స్ అవి చూస్తుంది. బీపీ, షుగరు, థైరాయిడ్ అలాంటివన్నీ చూసి బుక్స్లో రాస్తూ ఉంటుంది. డాక్టర్స్ వచ్చినప్పుడు చూపిస్తారు.
4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారంటే మరి ఎంత బాగా చూసుకుంటున్నారా ఆ, అనేది అందుకే అర్థమవుతుంది అందుకే. సరే బాగానే అమ్మా. ఉంటానండి. అమ్మా, జాగ్రత్త అమ్మా అయితే ఆరోగ్యం. థ్యాంక్ యూ. మనకి లోపల కూడా ఇంకో 2 ఉన్నారు పేషెంట్స్, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం అవ్వలతో. నమస్తే అమ్మా, నమస్తే. మీ పేరమ్మా? సరోజిని. సరోజిని. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కోసూరు నుంచి. హ్మ్? కోసూరు. కోసూరా? ఓకే ఓకే. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నెల పైన అయిందమ్మా. నెల పైన అయిందా? ఇంకా ఎక్కువైందేమో, నాకు గుర్తు లేదమ్మా. గుర్తులేదా? వాళ్ళకి తెలుసు కదా. పిల్లలు ఉన్నారా? ఒక అమ్మాయి అమ్మ. అమ్మాయి ఎక్కడ ఉంటున్నారు పిల్లలు? ఒక అమ్మాయి. వాళ్ళు ఎక్కడో ఉంటున్నారమ్మా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఆరోగ్యం బాగాలేక వచ్చారా, లేదంటే పిల్లలతో ఉండలేక అలా వచ్చారా? ఆరోగ్యం బాగుండక ఏమైంది వాళ్ళు ప్రాబ్లం? తీసుకొచ్చారు. ఉమ్, అక్కడ ఉండే వాళ్ళే మా వాళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చారా? ఎందుకు తీసుకొచ్చేసారు ఇక్కడికి? వైద్యం చేస్తారండి, ఉమ్? వైద్యం చేస్తారని ఉమ్. తీసుకొస్తారని ఉమ్. తీసుకొచ్చారమ్మా. మరి ఇక్కడ బాగా చూసుకుంటున్నారా? చూసుకుంటున్నారు కానీ ఒక్కొక్కసారి టైం తప్పేసి పెడతారన్న. టైం తప్పేసి పెడతారా? బాగానే పెడతారు కానీ కొంచెం అటు ఇటు అంటే ఇంతమంది ఉన్నారు కదా చూసుకోవడానికి, కొంచెం అటు ఇటు తిండి పెట్టేటప్పుడు టైం పెడతారు. పడుతుంది. అటువంటప్పుడు బయట పడకూడదు కదా, ఉమ్. పడకూడదు. ఆడపెట్టినప్పుడే తినాలి కదా. మరి స్వప్న గారు ఎలా చూసుకుంటారు మిమ్మల్ని? అమ్మా స్వప్న గారు ఎలా చూసుకుంటారు మిమ్మల్ని? బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటారు. పిల్లలు వస్తుంటారా మీతో మాట్లాడడానికి, చూడడానికి? రారండి, ఎవరు రారమ్మా. ఏం రారా? ఫోన్ మాట్లాడడానికి కూడా మాట్లాడతా? ఇక వీళ్ళే చూసుకోవటం. వీళ్ళే చూసుకోను. అంటే దగ్గరుండి మీకు పనులు చేయాలన్నా వీళ్ళే చేస్తుంటారా? వీళ్ళే చూసుకుంటారు. మీరే ఉండాలి అన్నిటికీనమ్మా, అన్నిటికీ మీరే ఉండాలి, మీరే చూడాలి. చచ్చిన బతకాలని ఇంకా ఏమీ లేదు. మీకు ఎంత వయసు ఉంటుందమ్మా? ఏమోనండి మరి 60-70 ఉంటాయి. 70 పైన ఉంటుందా? 60-70 ఉంటాయేమో. మీ పేరేంటండి? నా పేరు శాన్వి. ఫ్యామిలీ. మీకు ఎంతమంది అండి పిల్లలు? నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఇంకా లేదా? అయ్యింది అనుకున్నాను, పెళ్ళి అయింది అనుకున్నాను. లేదు. చాలా చక్కగా నవ్వుతున్నారు. చిన్నపిల్లవుగానే ఉండవు కానీ అవునో కాదు ఈ రోజుల్లో ఉద్యోగాలు చూసుకున్నారు కదమ్మా. అట్లాగే ఉద్యోగం చూసుకున్నారు అవును అనుకున్నానమ్మా నేను. అందుకని అడిగానమ్మా ఎంతమంది అని. లేదు లేదమ్మా, లేదు లేదు. మరి ఏంటి మీకు ఆరోగ్యం బాగుంటుందా మరి? గుండెల్లో నొప్పండి, దడాను, నడుము పోటు, కూర్చోలేను. కూర్చోలేరు. డాక్టర్లు వస్తుంటారా మరి? చూసుకుంటారా మిమ్మల్ని బాగా డాక్టర్లు టైంకి? లేదు, ఎప్పుడు అందరిని చూసుకున్నప్పుడు చూసుకోవటమే. అందరినీ చూసుకున్నట్టు అదే. మాతలు ఇస్తున్నారా టైంకి? మాత్రలు వేసుకోవట్లేదండి, నాకేమి ఇవ్వట్లా. సరే అమ్మ, మరి మీరే ఉండారండి అన్నిటికీ. అమ్మా మీరే ఉండారు. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? విజయలక్ష్మినా? ఆరోగ్యం బాగాలేనా? బాగాలేదు. ఏమైంది? తెలియదు, నాకే తెలియట్లేదు అసలు. తెలియట్లేదు. డాక్టర్ చూపించారా మరి? ఇవాళ వెళ్దాం అనుకున్నాను, వెళ్ళలేదు కదా ఇంకా. ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? గుర్తులేదమ్మా నాకు. అంటే నెలకు పైన అయి ఉంటుందా? అమ్మ అంత అవ్వలేదు, తక్కువే. అదే ఏమైంది అంటే ఒక్కళ్ళు అలా కూర్చొని ఆలోచిస్తున్నారు కదా, అంటే ఆరోగ్యం ప్రాబ్లమా లేకపోతే ఇంకేంటి ఏమైంది అని. ఆరోగ్యం ఇక్కడ ఎలా ఉంటుంది? స్వప్న గారు బాగా చూసుకుంటున్నారా? ఏం చూసుకుంటున్నా అదేలేండి, మామూలు వాళ్ళే చూసుకుంటున్నారు పాపం పిల్లలు.
పిల్లలు చూస్తున్నారు, ఆవిడ చూసేది బాగా చేస్తున్నట్లండి. ఆవిడదేమి లోటు లేదు, ఎవరిది లోటు లేదు, నాదేనే ఇక అనుకోవాలి నేను. పిల్లలు ఉన్నారమ్మా? ఎవరికండి? ఎవరికి? మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు, ఇద్దరు. ఏం చేస్తుంటారు? పప్పు పాప ఉన్నారండి, అమ్మలేకపోతున్నాను. నాకేం తెలియట్లేదు, నాకేం తెలియట్లేదు ఏంటో. ఒక్కోసారి మారిపోతున్నాను అలాగా. పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడే ఉంటున్నానండి. ఇక్కడ ఉంటారు. చూడ్డానికి వస్తుంటారా? వాళ్ళు హాస్పిటల్లో ఉంటారండి, హాస్పిటల్లో ఉండి చేయించుకుంటారు, చూసుకుంటారు, ఉంటారు, బాగానే ఉంటారండి. సరే, మరి డాక్టర్ వస్తే ఒకసారి చూపించుకోండి. ఆరోగ్యం బాగాలేదు అంటున్నారు కదా, జాగ్రత్తగా టైంకి తిండి అది ఉంటుందా మరి? వాళ్ళు నాన్నగారికి బాగోట్లేదండి, ఆవిడ రావడం కష్టమే. ఏదో అలాగే వెళ్ళిపోతున్నాయి, బాగానే ఉందండి. సరే అమ్మ, జాగ్రత్త అమ్మ. సో మరి చూసారు కదా, ఇక్కడ ఈ శ్రీమాత ఓల్డ్ ఏజ్ హోమ్ లోపల చాలామంది మాట్లాడాము, మీరు కూడా విన్నారు. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది ఏంటంటే టైంకి ఫుడ్ అనేది దొరకట్లేదంటే మరి ఇంతమందిని మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టం అటు ఇటు అవుతుంది. కానీ సో వాళ్ళు ఆరోగ్యం బాగాలేక ఇక్కడ ఆరోగ్యం బాగాలేక ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. సో ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామా. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? సరోజమ్మ. సరోజమ్మ. మీది ఎక్కడ? అన్నపూర్ణ సూర్యకాడ. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎప్పటి నుంచి ఉంటున్నారు? అంటే మా కోడలతో కొంత గొడవ ఫిక్స్ వచ్చింది నాకు. ఆ సంవత్సరం అయింది, 3 నెలలు బాగా అయిపోయా. నా పని నేను చేసుకుంటా, అన్నీ బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు నాకు. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగుంది. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు 4 కొడుకులు, 1 కూతురు. ఓకే, మరి కొడుకులు ఎవరు? వాళ్ళే చేర్పించింది నన్ను. అంటే ఏమైంది గొడవ? అంటే ఇక్కడికి ఎందుకు? ఏమంటే కోడళ్ళకి ఆమెకి ఇష్టం లేదు నేనున్నారు. ఇంకొక మనవరాలు ఆమె అంతే. పోంటేనా ఒకసారి పోంటే మళ్ళీ పోము ఇంటికి. మళ్ళీ మీ కొడుకులు ఏమని చెప్పలేదా? వాళ్ళ మేము చూస్తామమ్మా, నీకెందుకు బాధ, నువ్వు ప్రశాంతంగా ఉండు ఇక్కడ అని చెప్పి. అంటే ఇక్కడ మీకు బాగానే ఉందా? బాగానే ఉంది. సంవత్సరం అయిందా మీరు ఇక్కడికి వచ్చి? సంవత్సరం అయింది సరిగ్గా. ఇక స్వప్న గారు ఎట్లా చూసుకుంటున్నారు? బాగానే చూసుకుంటారు, తల్లి లెక్క. అంటే మీకు తల్లి లెక్క చూసుకుంటా. నేనేమైనా బరాబర్ అడిగేస్తా, ఏది ఉన్నా సరే, నాకేం మొకమాటం లేదు. ఇది కావాలి నాకు, ఇది కావాలంటే అన్నీ చేసి పెడతారు ఆయన. పిల్లలు వస్తుంటారా మరి చూడడానికి? 2 కొడుకులు వస్తారు, వారం మందులు తెచ్చి చేసిపోదు. ఇంకా నాకు ఫిక్స్కి మందులు తింటాను, అదే దీనికి పచ్చవాతానికి. మా డాక్టర్ ఆడ ఉంటాడు, అక్కడ పోవాలి. మా ఇంటికాడికి పోవాలంటే 300 కావాలా, రాను 300. చాలా దూరం కూకట్పల్లి. నీకు బాగుంది కదా ఇక్కడనే ఉండు అని అంటారు వాళ్ళు. సరేనంటే మరి మీకు ఇంటికి వెళ్ళడం ఇప్పుడు లేదా? పోవాలి, పోతాను వస్తాను. ఉన్నాడు 1 కొడుకు మనవుడు, ఇంకొక కొడుకు చచ్చిపోయినాడు. ఆ కొడుకు 3వ కొడుకు క్యాన్సర్ వచ్చి, ఆయనకి 3 కూతుళ్ళు, ఇంకొక చిన్న కొడుకు 2 కూతుళ్ళు. అంతా చదువుతూ ఉన్నారు బాగా. అక్కడనే ఉంటేనే వచ్చేస్తేనే ఇంకంతా ఇప్పుడు నాకు ఆశ లేదు అక్కడికి పోవాలని. వాళ్ళు బాగానే చూసుకుంటారు, నాకేం కావాలన్నా తెచ్చి పెడతారు, అన్నీ చేస్తారు. మేడం కూడా బాగా చూసుకుంటారు. ప్రశాంతంగా ఉండాలా, నీకెవరు ఉండద్దు అనేసి. మీకన్నా ఇక్కడ ప్రశాంతంగా కోడలు వద్దు అని అన్నారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే కన్నా ఇక్కడ మీ అంతటి మీరు మీ ఏజ్ వాళ్ళు ఇక్కడ ఉంటూ, మీ వయసు వాళ్ళు ఇక్కడ ఉంటూ సంతోషంగా ఉంటారు. నేను ఎవరితో మాట్లాడనమ్మా, చదువుకుంటా ఉంటా అంతే. మీరేం చదువుకున్నారు? నేను 5వ తరగతి. ఇప్పుడు ఏం చదువుతుంటారు? బట్టి విక్రమార్కుడు, మన కాశీ మధులే కథలు, అదంతా చదువుతాం. మరి మీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ ఉండారు, అంటే ఏమంటే అంతే.
నేను ఎక్కువ మాట్లాడను, నాకు అలవాటు లేదు. మా భర్త ఆ మాదిరి చేసినాడు. ఒకే ఇంట్లో గమ్మని ఉండడం చేయడం ముందు నుంచి అలవాటు. అలవాటు అయిపోయి నేను ఎవరితో మాట్లాడను. మరి ఇక్కడ బాగుంది అంటారు అయితే. బాగుంది. సరే అమ్మా, ఆరోగ్యం జాగ్రత్త. అమ్మా నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు రాజేశ్వరి. రాజేశ్వరి. ఎక్కడ ఉండేవాళ్ళు ముందు ఇప్పుడు రాకముందు? ఇక్కడనే చదివిన, ఇక్కడనే పెరిగిన. హైదరాబాద్ ఐరన్ నుంచి ఇక మా పెద్ద పెళ్ళి పోయిన. మా తండ్రిగారు మా అమ్మ వాళ్ళ ఊరు అక్కడనే ఉండే. పెద్ద పెళ్ళి అటు పల్లెటూరులో ఉన్నారు. మమ్మల్ని మా నాన్న కూడా ఉండే అప్పుడు. ఇప్పుడు ఇద్దరు చనిపోయినారు. ఇప్పుడు ఈ మధ్య నా పిల్లలు ఉన్నారు. నాకు ఒక పాప పెళ్లి చేసింది. పెద్ద పిల్లలు మంచిగా ఇక్కడనే ఉన్నారు వాళ్ళు. ఈయనే చిన్న నేను. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు ఓల్డ్ ఏజ్ రూమ్లకు 5 నెలలు అయితే. 5 నెలలు అవుతుంది. అంటే ఏమైంది? ఏమైనా ఆరోగ్యం బాగాలేక చాలా అయింది. అప్పుడు మాట నాకుండే అంత ఇది అయిపోయింది. కాళ్ళు చేతులు నడవనండి అంత ఉన్నంత ఇదైంది. అయితే మా సూడు పెట్టించుకున్న దాకన్నా 2 నెలలు ఉన్నా ఇక్కడ ఇటు వచ్చేసింది. ఇక హోంవర్క్ వచ్చింది. సూడు పెట్టుకొని మంచిగా అయినాక ఇటు వచ్చింది. ఉన్నా ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారంటే పిల్లలు తీసుకొచ్చారు లేదంటే వేరే వాళ్ళు ఉన్నారు. మా సారు నా బిడ్డ ఇద్దరు వస్తారు. ఇక వాళ్ళే మేము ఇక్కడ ఉన్నారు. మా చుట్టాలలో మేము ఎవరం తిప్పలో పెట్టియాము. వాళ్ళతోటి ఇది వాళ్ళు వచ్చి చూసిపోతారు కానీ తిప్పలో పెట్టియాం మేము. అంతే. మా సార్ చూస్తాడు, మా ఆయన వచ్చి పోతాడు, బిడ్డ వచ్చిపోతుంది. అట్టనే ఉంటారు. పిల్లలు వస్తుంటారు ఇక్కడ? వస్తారు. అంటే ఆమె క్లాస్ బడికి పోతుంది, కాలేజ్ చెప్తుంది. ఇక అందుకే 5 అవుతుంది. అందుకే టైం దొరకదని వాళ్ళకి ఇబ్బంది పడ్డా ఎందుకని ఇంటికానే నేను ఒక్కదానే ఉండును చేసుకున్నాను. ఇక ఇట్లా అయ్యే వరకు సడన్గా ఇక మళ్ళీ ఏమన్నా అవుతుందని మళ్ళీ సపరేట్ ఆడ ఉంచాను. ఇక్కడ ఉంచేసింది. ఉంటానని నేను లేకపోతే అన్నీ ఉండాలంటే అదే చేయాలి. నేను చేసుకుందును మంచిగా ఉన్నప్పుడు అంటే ఎట్లా చేసుకున్నా. ఇప్పుడు ఇట్లా ఉన్న కంచెలు వద్దు, నువ్వు అక్కడ ఉండకు, మీకు ఇట్లనే ఉండాలి, ఎవరైనా చేస్తారు వెళ్తారని అంటే ఇటు వచ్చింది. మా సార్ ఇన్నే ఫ్లాట్లో బిజినెస్ చేస్తాడు. మా అన్న బిడ్డనేమో కాలేజీలో చదువు చెప్తుంది. మరి ఇక్కడ డాక్టర్స్ వచ్చి బాగా చూసుకుంటారా? మెడిసిన్ ఇవ్వడం కానీ ఇస్తారు, ఎవరికన్నా ఇస్తారు. నాకు లేని రోగం అన్నీ ఇస్తాడు. అందులో నేను వద్దని మంచిగా చూసుకుంటున్నారు. మంచిగా మేడం మంచిగానే చూస్తుంది, అందరూ మంచిగానే చూస్తారు. నాకు మంచిగానే అనిపించింది. ఇక్కడనే ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్ళాలనిపిస్తుందా? ఇంటికి వెళ్తుంటారా? ఇంటికి ఒక్కసారి పోయి ఇటు వచ్చిన. సంక్రాంతి పండుగ వచ్చి ఇటే ఉన్నా. ఒకసారి పోయి వచ్చిన. మొదలు పైన సంవత్సరం అయింది ఇట్లా పచ్చవతామని. అట్లా అట్లా ఇట్లా ఏది రాకుండా అందుకే సపరేట్ ఇక్కడనే ఉన్నా. మళ్ళీ ఇంటికి పోతే నాకు నేను చేసుకోవాలి చేయాలి. మళ్ళీ వాళ్ళకి ఇక్కడ నుంచి రమ్మనంటే రారు, చెయ్యరు. అందుకే ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. పొద్దున్న నాకు నడుస్తుంది. ఆరోగ్యం మంచిగా. మీ పేరు? సలోని. ఇక్కడ ఏం చేస్తుంటారు? నర్సింగ్ చేస్తారా? అందరినీ బాగా చూసుకుంటున్నారా? అదే చెప్తున్నారు ఇక్కడ బాగుంది మాకు అని. కాకపోతే వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది కదా, ఇక్కడ ఒక బాబు ఉండడం చూశాను. అసలు ఏంటి, ఏమైంది? బాబుకు అంటే పుట్టినప్పుడు డాక్టర్ తీసినప్పుడు తనకు ఇట్లా కాలు చేతులు లాగిపోయింది అండి. బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చింది. ఏమన్నా డాక్టర్? ఇప్పుడు డాక్టర్ ఎట్లా ఉంటుంది, మళ్ళీ రికవరీ అవ్వదు చెప్పాడు. తనకు 12 years ఇప్పుడు. పేరెంట్స్ ఊర్లో ఉంటారు. తన డాడీ పొలం పని బిజినెస్ చేస్తారు. ఎప్పుడెప్పుడే వస్తారు, మంత్లీకి ఒకసారి వస్తారు. బాబు అంటే నార్మల్గా ఉంటాడా, అబ్నార్మల్? మంచిగా ఉంటుంది. ఫుడ్ టైంలో తింటుంది. నిద్ర అంతే సరిగా రాదు.
డాక్టర్ అంటే ఇప్పుడు టైం టు టైం డాక్టర్లు రావడం చూస్తున్నారు. డాక్టర్ వస్తారు, అంటే ఇప్పుడు వచ్చిన కాడ నుంచి అంటే సౌండ్ వస్తుంది కదా, ఆ. అందుకే అరుస్తున్నారు. అరుస్తూ ఉంటారు, ఆడుకుంటా ఉంటారు, అరుస్తూ ఉంటారు, అంటే నార్మల్ గా ఉంటారా? నార్మల్ గా నాకు ఉంటారు. అదే డౌట్ వచ్చిందంటే మరి చిన్నపిల్లలు కదా ఎలా చూసుకుంటున్నారు ఏంటి ఏమైంది అని డౌట్ వచ్చి అదే అడిగాను అనమాట. ఓకే. మాట్లాడతాడా నార్మల్ గా? అంటే అర్థం అవుతుంది కొన్ని కొన్ని, కొన్ని కొన్ని అర్థం అర్థం మాట్లాడడం కష్టం అవుతుంది. మొత్తానికి అయితే థ్యాంక్ యూ అందరినీ, మ్యామ్. ఆ ఏజ్ అని ఏజ్ అని లేకుండా ఎక్కడున్నా సరే వాళ్ళకి ఆరోగ్యం తగ్గట్టు చూసుకుంటున్నారు మంచిగా. అంటే చిన్నపిల్లలు కూడా చూసుకుంటున్నారు అంటే నాకు అదే డౌట్ వచ్చింది, బయట ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఉంది కదా కానీ ఇక్కడ పిల్లడు ఉన్నాడు ఏంటి ఏమైంది వాళ్ళ అని. డాడీ రిక్వెస్ట్ చేసి ఇక్కడ పెట్టారు, నైతే ఓల్డ్ పెద్ద వాళ్ళ ఉంటారు. సో ఇక్కడ ఈ ఏజ్ వాళ్ళందరినీ చూస్తే వీళ్ళందరినీ మీరు బాగా చూసుకుంటున్నారని అర్థమైంది. ఇంకా ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చినా సరే వాళ్ళు కూడా మీరు బాగా చూసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ప్రెజెంట్ అయితే మనం శ్రీమాత ఓల్డ్ ఏజ్ హోమ్ లోపలికి అయితే వచ్చేసాము. మనతో పాటు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు స్వప్న గారు కూడా ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఇంతమంది తల్లిదండ్రుల్ని సొంత తల్లిదండ్రులా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. సో అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? నాకు ఇంట్రెస్టే అండి యాక్చువల్గా. అంటే ఇట్లాంటి వాళ్ళని చూసుకోవాలి, ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్లో అంటే మనకి కొంచెం సేవ్ కూడా చేయడానికి ఉంటుంది కదా, వాళ్ళందరినీ చూసుకోవడము, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని మనము ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయడము, అలా నాకు ఇంట్రెస్ట్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మాట్లాడుకుంటే మీరు ఎక్కడి నుంచి, మీ నేటివ్ ఎక్కడ? మాది నిజామాబాద్ అండి. ఓకే. ఏం చదువుకున్నారు? నేను బీకామ్ చదివాను. ఓకే. అంటే ఇది మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీరు చేశారా? మ్యారేజ్ తర్వాతే అండి. మ్యారేజ్ తర్వాతే ఫస్ట్ నేను జాబ్ చేశాను, చాలా ఇయర్స్ జాబే చేశాను. దాని తర్వాత జాబ్ మానేసి ఇది పెట్టుకున్నాను, నేను ఇది స్టార్ట్ చేశాను. అంటే ఈ థాట్ ఎవరిది, మీదా లేదంటే మీ హస్బెండ్ దా, ఇంట్లో వాళ్ళు సజెస్ట్ చేశారా? నాదే అండి, నాకే ఇంట్రెస్ట్ ఇది. ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో చెప్పేటప్పుడు కానీ ఏమన్నారు? ఫస్ట్ అవసరమా నీకు అని అన్నారా? లేదండి, మా హస్బెండ్ కూడా అసలు తను కూడా పెట్టు అని అంటారు. అంటే నేను ఆల్రెడీ ఇట్లాంటి ఆర్గనైజేషన్లో జాబ్ చేసి కూడా ఉన్నాను, ఇట్లాంటి దాంట్లో కూడా వర్క్ చేశాను నేను. సో దాన్ని బట్టి ఇంకా అప్పుడు పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు కాబట్టి ఇలాంటిది పెట్టుకుంటాను అంటే పెట్టుకొని అన్నారు. తను కూడా హెల్ప్ చేశారు. ప్లస్ ఇప్పుడు ఇంకో బ్రాంచ్ పెట్టాను, అక్కడ మా హస్బెండే చూసుకుంటున్నారు కూడా. ఇంకో బ్రాంచ్ అంటే అది ఎక్కడ ఉంది? బోయిన్పల్లి అండి, న్యూ బోయిన్పల్లిలో ఉంది. సేమ్ ఇదే నేమ్తో ఉంటుంది, శ్రీమాత ఓల్డ్ ఏజ్ హోమ్ అని. మొత్తం అక్కడ మీ హస్బెండ్ చూసుకుంటున్నారు, ఇక్కడ మీరు? నేను చూసుకుంటున్నాను. తను కొంచెం ఫస్ట్లో భయపడేవారు కానీ ఇప్పుడు కంప్లీట్గా ఇక తనకు అర్థమైపోయింది ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళని, ఎలా చూసుకోవాలి, ఎలా ఉండాలి అనేది. దాన్ని బట్టి వాళ్ళు చూసుకుంటున్నారు. ఏదైనా స్టార్టింగ్లో ఇబ్బంది ఉంటుంది, అలవాటు అయ్యే కొద్దీ. ఇబ్బంది ఒకటి, భయపడేవాళ్ళు అంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ వచ్చేవి, ఒక్కోసారి కొంచెము ఎక్స్పైర్డ్ కూడా అవుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. అవి చూసి కొంచెం టెన్షన్ పడేవాడు కానీ ఇంకా చూసి అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు నాకన్నా బాగా చూసుకుంటున్నారు తను. ఇది ఎన్ని ఇయర్స్ అయింది మ్యామ్? ఇది 8 years అండి. 2016లో స్టార్ట్ చేశాను నేను ఇది. బోయిన్పల్లి ఏమో 5 years అవుతుంది స్టార్ట్ చేసి. మరి ఇది రన్ చేయాలంటే చాలా ఫినాన్షియల్గా అవసరం ఉంటుంది కదా, దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? నేను అంటే స్టార్టింగ్లో అయితే నిజంగా అంటే ఒక 2-3 months బాగానే రన్ చేశాను కానీ తర్వాత చాలా ఇబ్బంది అయిపోయింది. హోమ్ కేర్ స్టార్ట్ చేశానండి. ఇంటికి పెద్దవాళ్ళు ఉన్న దగ్గర ఇంటికి సర్వీస్ ఇవ్వడము. అంటే ఇంటికి పిల్లలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా అమ్మమ్మ అట్లా మంచం మీద ఉన్నారు, చేసుకోలేకపోతున్నారు, అక్కడికి ఒక అమ్మాయిని పంపిస్తానన్నమాట, అక్కడే ఉండేటట్టు సర్వీస్ ఇచ్చేటట్టుగా. సో అలా హోమ్ కేర్ బెడ్ సైడ్ అసిస్టెంట్స్ని కూడా నేను పంపించాను. అలా ఆ అమౌంట్ ఫస్ట్ ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేసి సెట్ చేసుకోగలిగాను. ఫస్ట్ 1 year కొంచెం కష్టమే ఎవరికైనా కూడా. ఆ 1 year కనుక నిలదొక్కున్నాము అంటే తర్వాత ఇన్వెస్ట్స్ ఎక్కువ అవుతారు కాబట్టి సెట్ అవుతుంది. ఇక్కడ టోటల్గా స్టాఫ్ ఎంతమంది ఉంటారు? 8 members ఉన్నారు మా. కుకింగ్కి కానీ, నర్సింగ్ కానీ, ఇక్కడ చేసే వర్కర్స్ కానీ మొత్తం 8 members ఉన్నారు. బ్రాంచెస్ ఉన్నాయన్నారు కదా, అక్కడ సపరేట్ అండి, అక్కడిదక్కడే ఇక్కడే. ఇప్పుడు టోటల్గా 2 branchesకి కలిపి ఎంతమంది పేరెంట్స్, ఐ మీన్ మీరు తల్లిదండ్రులుగా చూసుకుంటున్నారు కదా, వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇక్కడ 30 bedded మేడం. ఎప్పుడు 26 నుంచి 28 వరకు 1 or 2 up and downs తోటి ఉంటుంది. అక్కడ కూడా 28 బెడ్స్కి 20+లోనే ఉంటారు, 24-25 members ఉంటారు. అటు ఇటుగా 60 members ఉంటారు, 55 నుంచి 60 members ఉంటారు. చాలా మందిని చూసుకుంటున్నారు సొంత కూతుర్లాగానే. అండ్ అలాగే బయట బోర్డులో కూడా ఫిజియోథెరపీ అని చెప్పేసి చూసాము. సో ఇంకా ఏం సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ?
నర్సింగ్ ఇస్తాము, ఫిజియోథెరపీ ఇస్తాము, ఆన్ కాల్ డాక్టర్ని పిలుస్తాము. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మోస్ట్లీ ఇక్కడే క్యూర్ అయ్యేటట్టుగానే చూస్తాము, హాస్పిటల్కి షిఫ్ట్ అవ్వకుండా. ఎందుకంటే వాళ్ళున్న ఏజ్ పరిస్థితుల్ని బట్టి కూడా తొందరగా షిఫ్ట్ చేయలేము, మూవ్ చేయలేము కదా. ఆక్సిజన్ ఫెసిలిటీ ఉంది, రైల్స్ ట్యూబ్ ఉన్న వాళ్ళకి రైల్స్ ట్యూబ్ ఫీడింగ్ ఇస్తాము. ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఐసీయూలో ఉంటే కనుక వాళ్ళకి బెడ్ సోర్స్ వస్తూ ఉంటాయి, వెనకాల పుళ్ళు పడడము అలా. వాటికి కూడా మేము ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తాము, డ్రెస్సింగ్ అది చేయడము, క్యూర్ చేయడము అలాంటివంతా ఉంటుంది. కంప్లీట్ నర్సింగ్ కేర్ ఉంటుందండి. అసలు అంటే అన్ని ఫెసిలిటీస్ అన్ని వృద్ధాశ్రమాల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా నర్సింగ్ కేర్ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా మాకు కొంచెం అంటే నడిచే వాళ్ళైనా కూడా హెల్త్ ఇష్యూస్ ఉండి వచ్చిన వాళ్ళే ఎక్కువ, బెడ్ రిడన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో నర్సింగ్ కేర్ కానీ వాళ్ళకి సపోర్టింగ్ కేర్ ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఇప్పుడు మీ గురించి చూసుకుంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇద్దరండి, ఒక బాబు ఒక పాప. మా అత్తయ్య మావయ్య కూడా మాతోనే ఉంటారు. సో వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు, నేను ఉన్నా లేకపోయినా వాళ్ళు చూసుకుంటారు. యాజ్ ఏ మదర్గా మీకు ఇంట్లో కూడా బాధ్యతలు ఉంటాయి. సో మరి అక్కడ బాధ్యతలు, ఇక్కడ ఈ బాధ్యతలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ప్రస్తుతానికైతే పెద్ద ప్రాబ్లం అవ్వట్లేదు మేడం, ఎందుకంటే నియర్ బై తీసుకున్నాను. నేను ఉండడం కూడా వెనకాలే ఉంటానన్నమాట, నియర్ బై. సో ఏది అవసరం ఉన్నా కూడా వెంటనే ఇక్కడికి రాగలుగుతాను. ప్లస్ ఇంట్లో అత్తయ్య ఉంటుంది కాబట్టి పిల్లల్ని తనే చూసుకుంటారు. స్కూల్ నుంచి వచ్చేది ఈవినింగ్ వస్తారు, ఈవినింగ్ నుంచి ఒక 2 hours 3 hours వాళ్ళు కొంచెం ఆడుకోవడము, లేకపోతే తనతో ఉండడము, హోంవర్క్స్ అవే సరిపోతాయి. ఇక్కడ జనరల్గా ఏంటంటే వృద్ధులు అంటే ఈ ఏజ్లో ఏంటి అంటే వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేట్ అయ్యే వాళ్ళు కానీ, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ ఉండాలి. మరి ఇక్కడ వాళ్ళతో ఎట్లా ఉంటుంది మీకు ర్యాపో? రోజు కూర్చొని మార్నింగ్ ఈవినింగ్ ఇక అవే పని మాకు. ముచ్చట్లు పెట్టుకోవడము, గేమ్స్ ఆడుకోవడము, నవ్వుకోవడము, లేకపోతే పాటలు పాడిస్తాము, పాటలు పాడతారు. మీరు ట్రై చేయాల్సింది పైన అసలు వాళ్ళతో. బాగా పాడతారు అందరూ, పాడతారు, క్యారమ్స్ ఆడతారు, లూడో ఆడతారు, అలాంటి గేమ్స్ అన్నీ ఆడతారు బాగా. అంటే చాలా మంది కూడా ఏంటి అంటే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు, నేను కూడా అంటే సొంత కూతుర్లో చూసుకుంటున్నారు అంటే, లేదు నేనే కన్న తల్లిని అన్నట్టు చెప్తున్నారంటే, అంటే వాళ్ళ మాటలోనే అర్థమవుతుంది మీరు ఎంత బాగా చూసుకుంటున్నారు. వాళ్ళు కూతురుగా కాదు, నన్నే అమ్మ అంటారు అసలు. ఫస్ట్ అమ్మనే పిలుస్తారు, పిలవడం కూడా అందరూ అట్లానే పిలుస్తారు. పిలవడం అట్లానే పిలుస్తారు, చూసుకోవడం. ఒక్కరోజు ఎప్పుడన్నా రాలేదనుకోండి, ఏమైపోయింది, రాలేదు బాగలేదా, లేకపోతే ఏమైంది, ఊరు వెళ్ళావా, ఇక అసలు అందరూ అడుగుతారు అసలు. అది చాలు కదా మనకి. ఇంతమంది ఆశీర్వాదం మీకు ఉంది కాబట్టి మీరు కూడా ఇంకా చాలా మంది వృద్ధులకి కానీ ఇట్లా తల్లిదండ్రులకి కానీ మీరు దగ్గర తీసుకొని ఉంచాలి. అండ్ అలాగే మెయిన్గా ఏజ్లో ఏంటంటే వాళ్ళకి డాక్టర్స్ అనేది ఇంపార్టెంట్, దగ్గర అవైలబుల్లో ఉండాలి. మరి డాక్టర్ అండి మనకైతే ప్రస్తుతానికి డాక్టర్స్ వస్తున్నారు. ప్లస్ రెడ్ క్రాస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారండి. వాళ్ళు ఎవ్రీ మంత్ వచ్చి చెకప్ చేసి అందరికీ వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రీ మెడిసిన్ ఇచ్చి వెళ్తున్నారు వాళ్ళైతే. ఇంకా మిగతా హాస్పిటల్స్ వాళ్ళు కూడా కొంతమంది అప్పుడప్పుడు ఫ్రీ క్యాంప్ అని పెడతారు. బట్ మనకి రెగ్యులర్గా కూడా డాక్టర్ ఉన్నారు, జనరల్ ఫిజిషియన్ వస్తారు ఎవ్రీ మంత్. ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే మనకి ఆన్ కాల్లో కూడా సజెస్ట్ చేస్తారు ఏం చేయాలి ఏంటి అనేది. దాన్ని బట్టి ఇక్కడ మేము అన్ని ట్రీట్మెంట్ చూసుకుంటాము. నర్సింగ్ ఉన్నారు కదా, వాళ్ళతో పాటు మేము చూసుకుంటాము. 24/7 అవైలబుల్లో ఉంటారు. అండ్ అలాగే ఇక్కడ ఫండ్స్ ఏమన్నా వస్తాయా అంటే ఇంత ఫండ్స్ అని కాదు మేడం, వీళ్ళు పే చేస్తారండి మాకు. మొత్తం అందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు. పేషెంట్స్ వాళ్ళు అంటే వాళ్ళ నర్సింగ్ని బట్టి అంటే రిక్వైర్మెంట్ని బట్టి మేము పే చేయించుకుంటాము. కాకపోతే ఎక్కువ ఏంటంటే బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ అలాంటి వాటికి ఫుడ్ డొనేషన్స్ వస్తాయి. అంటే మేము ఇక్కడే ప్రిపేర్ చేస్తాము, బయట ఫుడ్ కూడా ఎలా చేయము. ఎందుకంటే వీళ్ళు మెత్తగా కావాలి, కొంతమందికి ఏమో మిక్సీ చేసి తినిపించాలి, డిఫరెంట్గా ఉంటారు కాబట్టి బయట ఫుడ్ ఏమి తీసుకోము. అమౌంట్ పే చేస్తారు వాళ్ళు, ఫుడ్కి పే చేస్తారు. కొంతమంది గ్రోసరీస్ ఇస్తారు, రైస్ బ్యాగ్స్ కానీ పప్పు కానీ అట్లా సంథింగ్ గ్రోసరీస్ ఏమన్నా ఇస్తే కనుక తీసుకుంటాము. లేదు వాళ్ళు అడుగుతారు కొంతమంది, మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా అని. వాళ్ళకి ఏమన్నా నైటీలు కావాలి అన్నా, వాళ్ళకి బట్టలు అట్లాంటివి ఏమన్నా కావాలన్నా ఇస్తారు, వాటర్ బాటిల్స్ ఏమన్నా కావాలన్నా ఇస్తారు. కొంతమంది మంచివే ఇచ్చారు కూడా మేడం, టీవీలు ఇచ్చారు. అలా రిక్వైర్మెంట్ మనకి ఏమన్నా ఉందా అని అడిగితే మనం చెప్తాము ఇది కావాలి అని, దాన్ని బట్టే ఇస్తారు. వాటర్ ప్యూరిఫైడ్ ఇచ్చారు. అలా మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అదే చెప్తాము, అది తెచ్చిస్తూ ఉంటారు. బయట సొసైటీ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ కోవిడ్ తర్వాత, కోవిడ్ ముందు కన్నా కూడా కోవిడ్ తర్వాత ఈ ఎక్కువ అయిపోయింది. అంటే సోషల్గా హెల్ప్ చేయడం కానివ్వండి, ఇలా రావడం కానివ్వండి, అంతకుముందు చాలా తక్కువ నిజం చెప్పాలంటే. దాని తర్వాతనే మనకి గ్రోసరీస్ రావడం కానీ, వీళ్ళందరినీ వచ్చి కలవడం కానీ, వీళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. కొత్త వాళ్ళందరూ వస్తూ ఉంటే, వాళ్ళతో పాటు కలుస్తూ ఉంటే, బర్త్డే కేక్ కట్ చేస్తే కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారు వాళ్ళంతా. అసలు బర్త్డే విషెస్ చెప్పుకుంటూ బాగా కట్ చేస్తారు. వీళ్ళు కూడా వాళ్ళతో పాటు నుంచొని కట్ చేస్తారనమాట.
అంటే కోవిడ్ నుంచి అంటే చాలా మంది తెలుసుకున్నారు ఇట్లా ఉంటుంది, అవును, చాలా మంది అవును. సమాజంలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. అవును. అప్పటి నుంచే మేడం నిజం చెప్పాలంటే ఈ బర్త్డేస్ కానీ మ్యారేజెస్ కానీ ఎక్కువ సెలబ్రేషన్స్ అంతా ఆ టైం తర్వాత నుంచే ఇక్కడ ఎక్కువ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. వీళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే ఇంకోటి నేను ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పేసి బోర్డు ఉంది, నేను కూడా విన్నాను, మీరు కూడా చెప్తున్నారు. కానీ పైన ఒక చిన్న బాబు 12 years 13 years బాబు కూడా ఉన్నాడు. ఏంటి పొజిషన్? యాక్చువల్గా అయితే నేను ఓన్లీ ఎల్డర్స్ని తీసుకుంటాను. ఆ బాబుని కొంచెం రిక్వెస్ట్ మీద తీసుకున్నాను. ఎందుకంటే అలా ఫాదర్ ఏమో బయట వెళ్ళిపోతారనమాట వర్క్ గురించి. అంటే ఇంకా ఏదైనా వర్క్ చేసుకోవాల్సిందే కదా, తను తన పర్సనల్ వర్క్స్లలో బయటకు వెళ్ళేసరికి బాబును చూసుకోవడానికి ఎవరు ఉండట్లేదు. టైంకి ఫుడ్ పెట్టడానికి కానీ అలా పొద్దున వెళ్ళి ఈవినింగ్ దాకా వచ్చారనుకోండి, ఫుడ్ పెట్టే వాళ్ళు కూడా ఉండట్లేదు ఈవినింగ్ వరకు. ఆ డైపర్ కూడా అలానే ఉంటుంది. అందుకని తను రిక్వెస్ట్ చేశారు, కొంచెం ఇంట్లో ఇబ్బంది అవుతోంది మేడం మాకు చూసుకోవడము, ఇంట్లో లేడీస్ ఎవరు లేరు మాకు, మెయిన్ అది ప్రాబ్లం వాళ్ళకి, సో కష్టం అవుతోంది కొంచెము అని అంటే ఇంకా సరే అని యాక్సెప్ట్ చేశాను. మీరు అమౌంట్ తీసుకున్నా సరే, కన్నా తల్లిదండ్రులు చాలా మంది బయటకు వదిలేసే వాళ్ళు ఉంటారు చూసుకోలేము అని. మీరు అమౌంట్ తీసుకున్నా సరే ఇంతమంది ముసలి వాళ్ళని చూసుకోవడం అంటే చిన్న పిల్లల్ని చూసుకున్నట్టే. సో వాళ్ళకి అట్లా ప్యాంపర్ చేయాలి, వాళ్ళు చూడడం కూడా అంతే హ్యాపీగా ఉన్నారు మేడం. ఇక్కడ ఇంట్లో కంటే కూడా ఇక్కడ హ్యాపీగా ఉంటారు. మీరు ఒకసారి వాళ్ళందరితో మాట్లాడొచ్చు కూడా. ఈవెన్ బెడ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఏ రోజు ఇబ్బంది పడరు, అమ్మో నేను ఇక్కడ ఉన్నాను అని ఫీల్ అవ్వరు అసలు. ఇంట్లో చేయనివి కూడా మేము చేస్తున్నాము సర్వీస్. వాళ్ళకి స్నానం చేయించడం కానీ, డైపర్స్ మార్చడం కానీ, ఫుడ్ తినిపించడం కానీ, ఒక్కోసారి ప్లేట్లలోనే వామిటింగ్ చేస్తారు ఆ ఏజ్కి, ఒక్కోసారి ప్రాబ్లం అయ్యి అవంతా క్లీన్ చేయడం కానీ అవన్నీ చేస్తారు. పిల్లలు స్టాఫ్ చేస్తారు మొత్తం బాగా. అంటే రూమ్ చూడడానికి కూడా రూమ్స్ కానీ ఏంటంటే చాలా హైజీన్గా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి. అండ్ వాళ్ళ మాటల్లో కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాము, స్వప్న గారు మాకు బాగా చూసుకుంటున్నారని చెప్తున్నారు. అండ్ ఇంతమంది బెడ్డెడ్ వాళ్ళు ఉన్నా ఎక్కడ కూడా స్మెల్ రాదు మేడం అసలు. ఎందుకంటే మార్నింగ్ నుంచి నేనే ఉంటానండి, మధ్యాహ్నం లంచ్ అయిపోయే వరకు ఉంటాను, ఈవినింగ్ నుంచి మళ్ళీ వాళ్ళ డిన్నర్ అయిపోయే వరకు ఉంటాను నేను. కాబట్టి అసలు ఎక్కడ ఆ ప్రాబ్లమే రాదు. ఓకే, ఫుడ్ అంటే ఏం పెడతాయి అంటే వెరైటీస్ ఏమన్నా చేస్తారు? అవునండి, అంటే మామూలుగా అయితే రొటీన్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఇడ్లీ, దోశ, ఉప్మా అట్లా సంథింగ్ రోజుకి ఒక రకం ఇస్తాము. టీ ఆర్ కాఫీ ఎవరు ఎంత అవుతే అది ఇస్తాము. మధ్యాహ్నం 12 o'clock అంతా లంచ్ ఇచ్చేస్తాము. ఒక రోజు ఒక రకము, అంటే కర్రీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, రోజుకి ఒక రకం వస్తుంది. అప్పుడప్పుడు మధ్యలో పచ్చడి పెడతాము, స్వీట్ పెడతాము, పాపడ్ పెడతాము. ఫెస్టివల్స్ని బట్టి కూడా, ఫెస్టివల్ ఏదన్నా ఉంది అని అంటే మనం ఇంట్లో ఎట్లా అయితే చేసుకుంటామో సేమ్ ఇక్కడ అలానే చేస్తాం. మనం ఇంట్లో చేసుకున్నా చేసుకోకపోయినా ఇక్కడ మాత్రం చేస్తాం. సంక్రాంతి కానివ్వండి అన్నీ చేస్తామండి. ఫెస్టివల్స్ కూడా ఇక్కడ సెలబ్రేషన్ చేస్తాం వాళ్ళతో. దీపావళి సెలబ్రేట్ చేస్తాము, వినాయక చవితికి 5 days 9 days కూర్చోబెడతాం వినాయకుడిని ఇక్కడ, వాళ్ళతో పూజలు చేయిస్తాము. అట్లా అన్ని సెలబ్రేషన్స్ అన్నీ. అంటే ఇప్పుడు ఇంట్లో మనం ఏమైతే వండుకొని తింటామో అవి కూడా పెడతాం ఇక్కడే చేసి. వడలు కానీ, పూరి కానీ, పులిహోరలు కానీ, పాయసం కానీ అలాంటివన్నీ. అంటే ఏ ఫెస్టివల్కి ఏదైతే స్పెషల్ ఉంటుందో అవి ఇక్కడ చేస్తాం, వాళ్ళతోనే వాళ్ళకి పెడతాము. నిజంగా గ్రేట్ మ్యామ్. ఉగాది అంటే ఉగాది పచ్చడి పెడతాం, బొబ్బట్లు పెడతాము. అట్లా ఇది అది అని ఏం లేదు, ఇంకా అన్ని ఫెస్టివల్స్కి అన్ని సెలబ్రేట్ చేస్తాం. క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాము. అలా మొత్తానికి నేను ఇల్లుని మిస్ అవ్వట్లేదు, ఇక్కడే అన్ని చూసుకుంటున్నారు అన్న విధంగా వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. అవును మేడం, కాకపోతే ఫీల్ అవుతారు ఎంత మనం బాగా చూసుకున్నా. ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఒక రోజు 2 రోజులైనా ఉండి రావాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. కాకపోతే మోస్ట్లీ అయితే అది మర్చిపోవడానికే మేము ట్రై చేస్తాం వాళ్ళతో. అన్నీ ఇక్కడే హ్యాపీగా ఉండేటట్టుగా అయితే ట్రై చేస్తాము. ఫర్దర్గా కూడా ఇలాంటి చాలామంది తల్లిదండ్రుల్ని అంటే రాకూడదని నేను కోరుకుంటున్నాను. కానీ ఇన్ కేస్ ఎవరైనా అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే మీరు దగ్గర చూసుకోవాలి. ఎంతోమంది తల్లిదండ్రులకు మీరు తోడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా, థ్యాంక్ యూ.